డెవలప్మెంట్స్ నిన్నంతా కూడా ఇంతకీ 19వ తేదీ మరి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా, ఛాలెంజ్ని తీసుకున్నారా లేదా, సో పవన్ కళ్యాణ్ గారి ఛాలెంజ్ని తీసుకున్నారా లేదా, ఇవన్నీ ఆసక్తికరమైన అంశాల మీద డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి. అలాగే బాలకోటయ్య గారు, అమరావతి ఏకాశ బహుజన ఉద్యమ నేత, అలాగే అమరవీరుల స్తూప నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చేసి వారు అధ్యక్షుడిగా ఆ బాధ్యతని చేపట్టారు. రజనీ గారు జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్తే. రామ్ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం. టు స్టార్ట్ విత్ బాలకోటయ్య గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక కాజు కోసం మీరు ఏదైతే పోరాటం చేశారో ఆ కాజుని నిలబెట్టి జనంలో దాన్ని పూర్తిగా అది జనానికి సంబంధించింది అనే వ్యవహారాన్ని ఎవరికైనా తెలియజెప్పడానికి ముందుకు వచ్చారు. శుభాకాంక్షలు. గట్టిగా మీ సంకల్పం బాగుంది. ఖచ్చితంగా అక్కడ ఒక స్తూపం అయితే ఏర్పాటు చేయాలని, మరి నేను కూడా అక్కడి భూమిపుత్రుడినే కాబట్టి భూమిపుత్రుడిగా నాకు కోరిక అది. బాలకోటయ్య గారు. వాసుదేవ్ గారు ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా జై భీములు. అమరావతిలో మరణించిన అమరవీరుల స్తూప చిహ్నం నిర్మించడం అనేది రాజధాని ఉద్యమానికి సంబంధించిన అందరి బాధ్యత. అమరావతి టు అమెరికా వరకు. నేను కొంతమంది వైసీపీ నాయకులు కానీ ఇంకా మరో ఇతర రాజధాని వ్యతిరేకులకి బాలకోట మాట్లాడుతుంటే ఈ బాలకోట ఇంతేదే, అదేదో అమరావతి అంతా పసుపు జెండా అమరావతి, అదేదో చంద్రబాబు నాయుడు గారి స్వప్నం, అసలు అమరావతి లేదు, ఆడవిడ భూములు ఇవ్వలేదు, అసలు రాజధానే కాదు అనుకునే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ చెవుల్లో శేషాలు పోసినా కూడా అర్థం కాదులే. కానీ 272 మంది చనిపోయారు సార్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మందడంలో గద్దె ప్రభావతి పార్టీలన్నీ మీ డిబేట్లు కూడా వచ్చే ఉంటారు నాకు తెలిసి నాయకుడు. అలాగనే పెద్ద పెరిమిలో బాలయ్య శిబిరాలకి తన పొలంలో కూరగాయలు పండించి నిత్యం ఉచితంగా ఇచ్చే కోటేశ్వరరావు గారు. అన్ని కులాల వాళ్ళు కూడా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఒక బెదరకు గురైపోయి ఆ ఉద్యమంలో అసూలు బాశారు. వాళ్ళందరూ కూడా స్మృతి చిహ్నం నిర్మించాలని చెప్పేసానని చికాగోలో ఉన్న ఎన్ఆర్ఐ 80 సంవత్సరాలు క్యాన్సర్ పేషెంట్, అమరావతి స్వాప్నికుడు. ఆయన దాదాపు 5 లక్షలతో అమరావతిలో పూజలు నిర్వహించాడు రాజధాని కోసం. అలాగే టెక్సాస్లో వేనుకుంట, జర్మనీ, కువైట్ జర్నలిస్ట్ అంకబాబు గారు, ఈ కేసులను వాదించిన మురళీధరరావు గారు, జేఏసీలో ఉన్న నాయకులు రాయపాటి శైలజ గారు, మండలంలో యువంతరు, ఇలా అందరిని కలిపి మీలాంటి వాళ్ళు, మహాన్యూసు లక్ష్మి గారు, మీలాంటి వారి అందరూ కూడా సలహాలు తీసుకొని ఈ స్మృతి చిహ్నాన్ని నిర్మించాలి ఒక పవిత్ర యజ్ఞంగా పెట్టుకున్నాం. రేపమాపో తెలంగాణ ఇంద్రవల్లి ఇలాంటి యొక్క స్మారక స్తూపాలు కూడా నిర్మించి దీన్ని మంత్రి నారాయణ గారి దగ్గరికి లేదా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక పవిత్ర కార్యక్రమంగా చేయాలని చెప్పేసి అనుకున్నాం. తప్పనిసరిగా చేసి తీరుతాం, చెయ్యాలి. ఎందుకంటే గుర్తుండిపోవాలి. ఇంతమంది రైతులు, అదే నేను ఎన్నోసార్లు చెప్తాను, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, రాజధాని రక్షణ కోసం ఉద్యమించడం, ఇది 2 చరిత్రలు. రాజధాని కోసం భూములు ఇవ్వటం ఒక చరిత్ర, ఆ రాజధానిని ధ్వంసం చేస్తుంటే దానికోసం 1600 రోజులు ఉద్యమం చేయటం మరో కొత్త చరిత్ర. 3వ చరిత్ర అత్యంత శాంతియుతంగా గాంధీ గారు కూడా నివ్వెరబోయేలా, ఆ సిద్ధాంతకర్త గాంధీ గారు నివ్వెరబోయేలా చేసిన ఒక యజ్ఞం. దీన్ని చేసి తీరుతాం, చెయ్యాలి. ఎన్ని యొక్క ఇబ్బందులు వచ్చినా ఎలా ఉన్నా సరే ఏదో ఒక స్థాయిలో చేసి తీరుతాం. మీ యొక్క 99 ద్వారా కూడా ఎంతో మంది మీలాంటి వాళ్ళు, ఎందుకంటే మీరు గుంటూరు భూమి పుత్రులే కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా సలహాలను కూడా మేము అన్వేషించాలి, తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా చేసి తీరుతాం సార్. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు కొడాలి నాని గురించి ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్, ఇచ్చిన మాటకి అన్న మాటకి కట్టుబడిన వాడిని నాయకుడే కాదు, అతన్ని చొక్కా పట్టుకొని నిలయండి అన్నాడు. ఏ నాయకుడైనా ఒక మాట అన్నాడంటే ఆ మాట కట్టుబడాలన్నాడు. ఇప్పుడు ఈ కొడాలి నాని గారి కూడా కట్టుబడాలి అంటున్నాం. అని అంతే. వాళ్ళు అడిగేది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు, నువ్వు చంద్రబాబు అదేదో బూట్లు దూడుస్తాను, ఆయన దగ్గర పాలేరుగా చేస్తాను అని చెప్పేసి అన్నావు కాబట్టి దాన్ని కట్టుబడి అన్నారు. అలాగనే రోజా గారు, అంబటి రాంబాబు గారు, అంటే నాలుక రుచి మరిచి నాలుక మందం అయ్యి ఎడాపెడా తిరిగితే రాజకీయాలు అలాగే
నేను చాలాసార్లు చెప్పాను, కాలు జారినా పర్వాలేదు రాజకీయ నాయకుడు, నోరు జారు, కాలు జారితే మళ్ళీ తీసుకోవచ్చు, ఏదో అవుతుంది, నోరు జారితే రికార్డు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోరు జారారు చాలాసార్లు. వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ 151. సార్ నేను ఓ సత్యం తెలిసింది నాకు. ఆరామస్థాన్ యొక్క సర్వే కారణంగా 6,000 కోట్ల రూపాయలు వైసీపీ కార్యకర్తలు నష్టపోయారు పందాలు కాసి. 6,000 కోట్లు. ఎంతో మంది చనిపోయారు సార్ ఆరామస్థాన్. అతగాన్ని కూడా అరెస్ట్ చేయాలండి ఆరామస్థాన్ని. అన్ని పోరామస్థానాన్ని వదిలేయకూడదు సార్. ఒక పవిత్రమైన ఎన్నికల యజ్ఞంలో సర్వే పేరు మీద దుర్మార్గం చేస్తే వైసీపీ ఊరేసుకున్నారు సార్. నూజివీడులో 30 కోట్ల రూపాయలు పందెం కాసిన అతను రెడ్డి సామాజిక వర్గానికి అతనే ఊరేసుకున్నాడండి. చాలా మంది కూడా ఎన్ని చనిపోయారు. ఇప్పుడు వస్తుంది ఒక్కొక్కరు. ఇంత దుర్మార్గమా, ఇంత దుర్మార్గమా సార్? ఇన్ని చెప్పినా కూడా ఒక మాట చెప్పక తప్ప సార్. అసలు ఎప్పుడు చెబుదామా అని చెప్పి సార్ చాలా కుతూహలంగా ఉంది. మీరు ఈ ప్రశ్నలు అడిగారు కాబట్టి ఈ రెండింటి కేటాయించారు. ఏంటి సార్ అది? సార్ ఏంటి ఆ రాజ్మహల్ ఏంటి, ఆ జగన్ మహల్ ఏంటి, వాట్ ఈస్ ద ఏంటి సార్? మోడీ గారు ఈ దేశానికి పార్లమెంట్ కట్టాడు, కేసీఆర్ గారు తెలంగాణలో సచివాలయం కట్టాడు, చంద్రబాబు నాయుడు గారు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజావేదిక కట్టాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూర్చి రాజ్య సౌధం కట్టాడు. ఇప్పుడు ఆ సౌధాన్ని వర్ణించాలంటే ఈ బమ్మెరపోతనో తిక్కనో రావాలి తప్ప బాధపడే వల్ల కూడా కాదు. నా వల్ల కాదండి. కనీసం దుర్యోధనుడన్నా వచ్చేసి వర్ణించాలి. బాలకోటే గారు చిన్న సబ్మిషన్. బమ్మెరపోతన రాజులు నేను కొలువు తీరిన వాళ్ళని భూపాలుని ఆయన ఎక్కడా స్తుతించలేదు. ఆయన కావ్యాలు రామచంద్రమూర్తికి అంకితం చేశాడు. ఆయన రాడు. అందుకని పోనీ నేను అనుకున్నా త్రివిక్రమ శ్రీనివాస్ గారు కానీ పరశురు గోపాలకృష్ణ గారు కానీ రాస్తే పెద్ద పెద్ద పదబండాలతో రాస్తారు. ప్రజలకు సెంటు పట్టాలు ఇచ్చి